హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జీరో ఆయిల్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మల్టీగ్రెయిన్ పిండి 2 కప్స్ తీసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ మల్టీగ్రెయిన్ పిండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ గోధుమ పిండి. నెక్స్ట్ వాముని ఇలా హ్యాండ్స్ తోటి రబ్ చేసి వేయాలి. ఫ్లేవర్ బాగా పిండికి పట్టేస్తుంది. సో నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, పిండికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని, నెక్స్ట్ వచ్చేసి వాటర్ అస్సలు యూజ్ చేయకుండా కంప్లీట్గా పెరుగుతోటే పిండిని పిసికి పెట్టేసుకోవాలి, చపాతీ పిండిలాగా. సో మొత్తం పెరిగే యూజ్ చేస్తున్నాను. చూడండి, 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు పట్టింది నేను యూజ్ చేసిన పిండికి. ఇంకొంచెం అలా కలిపి పెడుతున్నాను. కొంచెం పెరుగు వేసేసి ఇలా చపాతీ పిండిలాగా కలిపి పెట్టేసుకోవాలి. సో మన సమోసాకి పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం జీలకర్ర వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకునే పచ్చిమిర్చిని వేసేసి లైట్గా కలపాలి. నెక్స్ట్ కలిపాక ఇలా కొంచెం వేగింది. ఓకేనా అండి. వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. లైట్గా 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను లైట్గా. నెక్స్ట్ వచ్చేసి కలిపిన తర్వాత క్యారెట్, తురిమి పెట్టుకున్న క్యారెట్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. తురిమి పెట్టిన క్యారెట్ వేసాక ఉడకబెట్టి పెట్టుకున్న గ్రీన్ బటానీ వేసేసాక, నెక్స్ట్ ఉడకబెట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్స్, నెక్స్ట్ హోమ్ మేడ్ పన్నీర్. మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి పన్నీర్. ఆ పన్నీర్ యూజ్ చేస్తున్నాను. ఉడకబెట్టిన స్వీట్ కార్న్స్ అండ్ హోమ్ మేడ్ పన్నీర్ ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసేసుకోవాలి స్టఫింగ్ కోసం. క్యారెట్, గ్రీన్ బటానీ, స్వీట్ కార్న్స్, పన్నీర్, 4 ఐటమ్స్. సో ఇప్పుడు ఇది పన్నీర్ మొత్తము ఇలా మంచిగా స్మాష్ అయిపోవాలి, దానిలో కలిసిపోయేలాగా. ఇలా మొత్తం స్పూన్ తోటి ఒకసారి కలిపేసుకుందాం. నెక్స్ట్ అంతా ఈక్వల్గా కలిసిపోవాలి, క్యారెట్, బఠానీ, స్వీట్ కార్న్స్, పన్నీర్. ఓకేనండి. ఇలా కలిపేసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా కలిపేసుకున్నాక ఇదిగోండి అయిపోయింది, ఈక్వల్గా కలిసిపోయింది పన్నీర్ అంతా. ఇప్పుడు మనం టేస్ట్ కోసం యాడ్ చేద్దాం సాల్ట్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 1 స్పూన్ సాల్ట్. ఇంకొంచెం సరిపోతుందంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం వేస్తున్నాను, అంటే స్టఫింగ్కి ఎక్కువ చేశాను కాబట్టి. 2 స్పూన్స్ ఆఫ్ కారం. నెక్స్ట్ వచ్చి చాట్ మసాలా అండి, ఫ్లేవర్ కోసం చాట్ మసాలా యూజ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వెరైటీ ఏంటంటే సాంబార్ పౌడర్. దీంతో ఫ్లేవర్ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది స్టఫింగ్ కోసం. సో సాంబార్ పౌడర్ కొంచెం సరిపడా, కసూరి మెతిని ఇట్లా హ్యాండ్స్ తోటి రబ్ చేసేసి అందులో వేసేయడమే. వేసేసాక మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని సిమ్లోనే పెట్టాలండి. ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఉడకబెట్టి పెట్టేసుకున్న ఇంగ్రీడియంట్సే కాబట్టి అలా ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో నిమ్మకాయ రసం పిండేసుకోవాలి. మంచిగా చాట్ మసాలా నిమ్మకాయతోటి పుల్లగా బాగుంటుందండి. ఈ స్టఫింగ్ చూస్తుంటే అలాగే తినేయచ్చు, సమోసాలో పెట్టుకుని అంత టేస్టీగా ఉంటుంది. సో రెడీ అయిపోయిందండి మన స్టఫింగ్. కొంచెం సేపు అలా అంత ఈక్వల్ అవ్వాలని ఒకసారి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని వదిలేసేయాలి. ఇప్పుడు సమోసా కోసం మనం చిన్న పూరీలాగా చేసేసుకోవాలి. ఓకేనండి. చపాతీ చేసేస్తున్నాను. లైట్గా సర్కిల్గా రావాలి అండి, అలా అయితేనే మనకు సమోసా వస్తుంది.
సో మల్టీగ్రెయిన్ పిండి అండ్ గోధుమ పిండితో తయారు చేసిన పిండిని ఇలా సర్కిల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. 1 సర్కిల్లో 2 సమోసాలు వస్తాయి. ఇలా ఎడ్జెస్కి వాటర్ జిప్ పెట్టాలి, లేదంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి ట్రయాంగిల్ షేప్లో. మనము రాదు అనుకుంటే కోన్ షేప్లో, కోన్ ఉంటుంది కదా, ఇలా హ్యాండ్లో ఇట్లా కోన్ షేప్ లాగా పట్టేసుకొని స్టఫింగ్ ఎంత కావాలో అంతనే పెట్టాలి. ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుందండి, చూసుకొని పెట్టండి. ఇలా పెట్టేసుకున్నాక మళ్ళీ ఒకసారి వాటర్, ఇప్పుడు పైన క్లోజ్ చేయడానికి అంత వాటర్ అంతా పెట్టేసి జస్ట్ అలా క్లోజ్ చేసేయడమే. ఇలా నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. మనం పెట్టుకున్న స్టఫింగ్ బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసేసి అన్నీ ఇలా సమోసా షేప్లో ప్రిపేర్ చేసుకోవడమే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఏం చేయాలి అంటే జాలి గిన్నెలు ఉంటాయి కదండి, హోల్స్ని ఆ గిన్నె పెట్టేసి ఇవన్నీ చేసుకున్న సమోసాలన్నీ ఈ గిన్నెలో పెట్టేసుకోవాలి. జస్ట్ స్టీమ్ చేయడమేనండి, నో ఆయిల్ యూస్ చేయడం, ఆయిల్ లేదు. ఇదే జీరో ఆయిల్ సమోసా అండి. సో మూత పెట్టేసాను. 5 మినిట్స్ అయింది. 5 మినిట్స్ తర్వాత తీసి వీటిని అన్నిటిని తిప్పేసేయాలి. ఈ సమోసా రెడీ అయింది కదండి, ఇంకొంచెం అవ్వాలి. సో నేను వాటిని మళ్ళీ తిప్పుతున్నాను. ఓకే, ఇలా తిప్పేశాక మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా స్టీమ్ అవ్వనివ్వాలి. సో మన సమోసా రెడీ అయిపోయిందండి, జీరో ఆయిల్ సమోసా, టేస్టీ సమోసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my for more videos.